హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో స్పీకర్స్ పైన 4 ఓమ్స్, 8 ఓమ్స్, 6 ఓమ్స్ ఇలా ఓమ్స్ అనేది మెన్షన్ చేస్తారు కదా. అసలు ఈ యొక్క ఓమ్స్ అంటే ఏంటి? ఈ యొక్క ఓమ్స్ని బట్టి యాంప్లిఫైయర్స్కి మనం ఏ విధంగా స్పీకర్స్ సెలెక్ట్ చేసుకోవాలి? ఒకవేళ మన దగ్గర 2-3 స్పీకర్స్ ఉన్నట్లయితే యాంప్లిఫైయర్కి ఏ విధంగా ఓమ్స్ని క్యాలిక్యులేట్ చేసి కనెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్పీకర్స్ పైన మెన్షన్ చేసినటువంటి ఓమ్స్ నెంబర్స్ని బట్టి యాంప్లిఫైయర్ నుంచి వచ్చేటటువంటి పవర్ని ఎంతవరకు తట్టుకుంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎలాంటి యాంప్లిఫైయర్‌కి ఎలాంటి స్పీకర్‌ని కనెక్ట్ చేయాలి అని గనుక మనం చూసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్‌కి 100 వాట్స్ అదేవిధంగా 4 ఓమ్స్ అవుట్‌పుట్ ఇచ్చేటటువంటి యాంప్లిఫైయర్‌కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేటటువంటి 4 ఓమ్స్ 100 వాట్స్ స్పీకర్‌ని కనెక్ట్ చేసినప్పుడు సేమ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగొస్తుంది. అదేవిధంగా యాంప్లిఫైయర్‌కి ఎలాంటి లోడ్ కూడా పడకుండా సాఫీగా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క ఓమ్స్ అనేది మిస్ మ్యాచ్ అయితే యాంప్లిఫైయర్‌కి కూడా మనకు ప్రమాదం అయితే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓమ్స్‌ని బట్టి ఎలా వర్క్ అవుతుందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. 4 ఓమ్స్ స్పీకర్ గనుక మనం తీసుకున్నట్లయితే యాంప్లిఫైయర్ నుంచి ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అదేవిధంగా ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే యాంప్లిఫైయర్ మీద లోడ్ ఎక్కువ పడడం వల్ల యాంప్లిఫైయర్ అనేది హీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యాంప్లిఫైయర్ యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 8 ఓమ్స్ స్పీకర్ కనుక మనం తీసుకున్నట్లయితే యాంప్లిఫైయర్ నుంచెళ్ళి తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అదేవిధంగా కొంచెం తక్కువ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే యాంప్లిఫైయర్ మీద లోడ్ తక్కువ ఉండడం వల్ల యాంప్లిఫైయర్‌లో ఎలాంటి హీట్ ఇష్యూస్ రావు. అదేవిధంగా యాంప్లిఫైయర్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. సింపుల్‌గా మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని ఓమ్స్ తగ్గితే యాంప్లిఫైయర్ మీద అంత లోడ్ పెరుగుతుంది, అంత పవర్ కన్జ్యూమ్ పెరుగుతుంది, అంత సౌండ్ అనేది పెరుగుతుందనమాట. ఎన్ని ఓమ్స్ పెరిగితే యాంప్లిఫైయర్ మీద లోడ్ అనేది తగ్గుతుంది, పవర్ కన్జ్యూమ్ తగ్గుతుంది, అదేవిధంగా సౌండ్ కూడా తగ్గుతుందనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు యాంప్‌కి స్పీకర్స్‌ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. ఎగ్జాంపుల్‌కి 100 వాట్స్ 8 ఓమ్స్ అవుట్‌పుట్ ఇచ్చేటటువంటి యాంప్లిఫైయర్ గనుక మన దగ్గర ఉన్నట్లయితే, మన దగ్గర 4 ఓమ్స్ స్పీకర్స్ 2 ఉన్నట్లయితే, వాటిని సిరీస్ కనెక్షన్‌లో కనెక్ట్ చేసినప్పుడు 4 ఓమ్స్ ప్లస్ 4 ఓమ్స్ 8 ఓమ్స్ అయితే అవుతుంది. ఒకవేళ మన దగ్గర 6 ఓమ్స్, 4 ఓమ్స్ ఉన్నట్లయితే రెండిటిని ప్లస్ చేస్తే 10 ఓమ్స్ అవుతది. ఒకవేళ మన దగ్గర 10 ఓమ్స్, 5 ఓమ్స్ ఉన్నట్లయితే రెండిటిని ప్లస్ చేస్తే 15 అవుతది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సిరీస్ కనెక్షన్‌లో ఓమ్స్ అనేది డబల్ అవుతదనమాట. సో, అలా స్పీకర్ యొక్క ఓమ్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని, యాంప్లిఫైయర్ యొక్క ఓమ్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం సిరీస్ కనెక్షన్‌లో కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్యారలల్ కనెక్షన్‌లో స్పీకర్స్‌ని మనం కనెక్ట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్‌కి 8 ఓమ్స్ ఒక స్పీకర్, అదేవిధంగా 8 ఓమ్స్ ఇంకొక స్పీకర్ గనుక ఉన్నట్లయితే రెండిటిని ప్యారలల్‌లో కనెక్ట్ చేసినప్పుడు మనకు 4 ఓమ్స్ అయితే అవుతది. 8 ఇంటూ 8 16 అయితే అవ్వదనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్యారలల్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఓమ్స్ అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్‌కి 4 ఓమ్స్ స్పీకర్లు 2 కనెక్ట్ చేసినట్లయితే ప్యారలల్‌లో మనకు 2 ఓమ్స్ అయితే అవుతది. 10 ఓమ్స్ స్పీకర్స్ 2 కనెక్ట్ చేసినప్పుడు మనకు 5 ఓమ్స్ అయితే అవుతది. సో, ప్యారలల్‌లో ఈ విధంగా ఉంటది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క యాంప్లిఫైయర్ ఓమ్స్ క్యాలిక్యులేట్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకున్నప్పుడు స్పీకర్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలాగే క్వాలిటీ ఆడియో అయితే అవుట్‌పుట్ వస్తుంది. యాంప్లిఫైయర్ మీద కూడా ఎలాంటి లోడ్ పడదు. హీట్ ఇష్యూస్ రావు. యాంప్లిఫైయర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.